ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్కు రాజస్థాన్ రాయల్స్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. పంజాబ్ నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఛేదించి ఘనవిజయం సాధించింది. ఈ సీజన్లో అప్రతిహతంగా సాగుతున్న పంజాబ్ జైత్రయాత్రకు బ్రేక్ పడటంతో వారికి ఇదే తొలి ఓటమిగా నమోదైంది. రాజస్థాన్ బ్యాటర్లలో జైస్వాల్ 51, ఫెరీరా 52 అర్ధశతకాలతో చెలరేగగా, వైభవ్ 43, శుభం దూబే 31 కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించారు. రియాన్ పరాగ్ 29 పరుగులు, ధ్రువ్ జురెల్ 16 పరుగులతో తమ వంతు సహకారాన్ని అందించారు. ఈ అద్భుత విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో 6వ గెలుపును తన ఖాతాలో వేసుకుంది. పంజాబ్ బౌలర్లు భారీ స్కోరును కాపాడుకోవడంలో విఫలం కావడంతో రాజస్థాన్ బ్యాటర్లు మైదానంలో పరుగుల వరద పారించారు. మొత్తానికి రాజస్థాన్ బ్యాటింగ్ పవర్తో పంజాబ్ కోటలో జెండా పాతగా, ఈ సీజన్ పాయింట్ల పట్టికలో రాజస్థాన్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. పంజాబ్ కింగ్స్ మొదటి పరాజయాన్ని చవిచూడటంతో టోర్నీ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.